హే ఫ్రెండ్స్, రీసెంట్ గా వారణాసి మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇంతకు అప్డేట్ అంటే వారణాసి మూవీ నుంచి త్వరలో ట్రైలర్ అయితే రాబోతుంది. అది కూడా మన మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అనమాట. అండ్ అంతేకాదు మూవీ షూటింగ్ ఏదైతే ఉందో ఇంకా కేవలం 80 రోజులు మాత్రమే ఉందన్నమాట. దాదాపు ఆల్మోస్ట్ వారణాసి మూవీ షూటింగ్ సంబంధించి మొత్తం మీదుగా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది కేవలం 48% షూటింగ్ మాత్రమే. ఆ 48 షూటింగ్ ఏదైతే ఉందో ఈ 80 రోజుల్లో డైరెక్టర్ రాజమౌళి గారు అయితే కంప్లీట్ చేస్తారంట. ముందుగా ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఆగస్టు 9th మన మహేష్ బాబు గారు బర్త్డే అన్నమాట. సో మన మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి గారు ట్రైలర్ ని గానీ లేదా టీజర్ ని గానీ లేదా ఈ రెండు కుదరకపోతే గనక ఒక మంచి సాంగ్ సంబంధించి ఒక గ్లిమ్స్ గానీ వదిలేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయంట. మరి చూడాలి డైరెక్టర్ రాజమౌళి గారు ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారో మన మహేష్ బాబు గారు బర్త్డే కి. ఆల్రెడీ మనం చూసాం ఇంత ముందుకే RRR మూవీ షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ రాజమౌళి గారు రామ్ చరణ్ గారు బర్త్డే కి సంబంధించి ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చాడు. సో ఆ రేంజ్ లో మన మహేష్ బాబు గారిని గనక డైరెక్టర్ రాజమౌళి గారు సర్ప్రైజ్ గనక ఇచ్చారంటే ఇది మహేష్ బాబు గారికి తన కెరీర్ లో ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ వారణాసి మూవీలో డైరెక్టర్ రాజమౌళి గారు 3500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక పెద్ద ఫైట్ సీన్ ప్లాన్ చేశారంట. సో దీని కొరకు డైరెక్టర్ రాజమౌళి గారు దాదాపుగా 2 నెలల పాటు షూటింగ్ చేయడం జరిగింది. అంతేకాదు డైరెక్టర్ రాజమౌళి గారు ఈ వారణాసి మూవీలో రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని అయితే తీశారంట. ఇంతకా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే రాముడికి మరియు కుంభకర్ణుడికి మధ్య ఒక పెద్ద ఫైట్ సీన్ ప్లాన్ చేశాడంట. ఈవెన్ రాజమౌళి గారు ఊహించలేదంట ఈ ఫైట్ సీన్ ని ఈ రేంజ్ లో తీస్తాడని. లిటరలీ మహేష్ బాబు గారు ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో గెటప్ వేసుకొని ఆ యొక్క ఫోటో షూట్ కి వస్తుంటే తనకైతే గూస్ బంప్స్ వచ్చాయంట. ఈవెన్ రాజమౌళి గారు మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో ఉన్న ఒక ఫోటోని తన వాల్ పేపర్ అయితే పెట్టుకోవడం జరిగిందంట. కానీ ఎక్కడ లీక్ అవుతుందని భయంతో డైరెక్టర్ రాజమౌళి గారు ఆ యొక్క వాల్ పేపర్ అయితే తీసేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ వారణాసి మూవీలో గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా తక్కువ పాటలు ఉపయోగించారంట. కుదిరినంత వరకు సాధ్యమైనంత వరకు డైరెక్టర్ రాజమౌళి గారు రియాలిటీగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేశారని ఇప్పుడున్న కొన్ని రూమర్స్ అయితే చెబుతున్నాయి. సో వారణాసి మూవీలో గ్రాఫిక్స్ సాధ్యమైనంత వరకు తక్కువే ఉన్నాయంట. సో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ సీన్స్ అనమాట. అండ్ అంతేకాదు ఈ మూవీలో మన మహేష్ బాబు గారు మనం ఒక 6 ప్యాక్ అయితే చూడబోతున్నామంట. అండ్ ఈ 6 ప్యాక్ ని మన మహేష్ బాబు గారు బిల్డ్ చేయడానికి దాదాపుగా 6 months కష్టపడ్డారంట. అండ్ మన మహేష్ బాబు గారి బాడీ బిల్డ్ చేయడానికి ఒక స్పెషల్ ట్రైనర్ అయితే పిలుచుకొచ్చారంట. అండ్ తనకు నెల శాలరీ వచ్చేసి దాదాపుగా 1 crore వరకు ఇచ్చారంట. సో అర్థం చేసుకోండి 1 crore శాలరీ ఇచ్చారంటే మన మహేష్ బాబు గారిని బాడీని ఏ రేంజ్ లో బిల్డ్ చేసింటారో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో నేనైతే నిజంగా ఈ వారణాసి మూవీ కోసం ఇగ్గలి వెయిట్ చేస్తున్నాను భయ్య. ఎందుకంటే మన మహేష్ బాబు గారిని రాముడి క్యారెక్టర్ లో చూడబోతున్నాం. అండ్ అంతేకాదు ఒక శివుడి క్యారెక్టర్ లో కూడా చూడబోతున్నాం అని రూమర్స్ అయితే చెప్తున్నారు. సో ఇదే గనక నిజమైతే చెప్తున్నా కదా, ఇదే గనక నిజమైతే బాక్స్ ఆఫీస్ లో బద్దలవడం ఖాయం అన్నమాట. సో మరి మీరెంత మంది ఈ వారణాసి మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఇగ్గలు వెయిట్ చేస్తున్నాను భయ్య. సో మరి మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో జై బాబు బాబు అని కామెంట్ చేయండి. అండ్ పక్కన ఉన్న హైప్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.